దేశ రాజధాని ఢిల్లీలో జెన్జీ విద్యార్థులు, విద్యార్థినులు, యువకులు, యువతులు, నిరుద్యోగులు అందరూ కలిసి ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మెడలు వంచే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. తెలంగాణలో గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అంతే లేకుండా పోయింది. పాము కాట్లు, ఎలుక కాట్లు, వీటికి అంతు లేకుండా పోయింది. తెలంగాణ గురుకులాలను నాశనం పట్టించేసింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకే తెలంగాణ విద్యార్థి లోకం కూడా గర్జిస్తుంది, నిరుద్యోగులు కూడా గర్జిస్తున్నారు, నిరుద్యోగులు కూడా రోడ్లపైకి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ఈ రెండు ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. దాదాపు 79 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి. 75 సంవత్సరాలు ఈ రెండు పార్టీలే పాలించినాయి. ఈ రెండు పార్టీలు పాలించిన తర్వాత, ఈ రెండు పార్టీలు పాలించిన ఈ దేశంలో ఈరోజు యువత బగ్గుమంటుందంటే ఈ రెండు పార్టీల వైఫల్యమే కారణం. మనతో తుంగబాలు ఉన్నారు, బీఆర్ఎస్వి అధ్యక్షులు. రేపు బీఆర్ఎస్వి నాయకులు రేపు ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్వి ఒక మహాధర్నా చేపడుతుంది. ఈ జెన్జీకి మద్దతుగా, తెలంగాణలో విద్యార్థులకు మద్దతుగా, తెలంగాణలో నిరుద్యోగులకు మద్దతుగా. బాలుగారు నమస్తే అండి. ఏంది రేపు కార్యక్రమం? ఎందుకు బీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని తీసుకుంది? దేనికోసం తీసుకుంది? ఏం చెప్పదలుచుకున్నారు రేపు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థ, కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలు ఏ విధంగా ముందుకు పోయింది. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక విద్యా వ్యవస్థ ఒకవైపు, నిరుద్యోగ వ్యవస్థ, విద్యార్థులకు సంబంధించింది విద్యా వ్యవస్థ, విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు గురుకులాలు తీసుకొస్తే గురుకులాలను పూర్తిగా విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇలా నిరుద్యోగ సమస్య వారు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఆ రోజు యూత్ డిక్లరేషన్ అని చెప్పి ప్రియాంక గాంధీ గారు తీసుకొచ్చి సరూర్ నగర్ వేదికగా వారు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ని అటువంటి మొన్న చూసినట్టు యువ సంగ్రామ సదస్సు కూడా మేము పెడితే యువత అంతా కూడా పెద్ద ఎత్తున దాదాపు ఒకరోజు పిలుపునిస్తే కేటీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 20 నుంచి 30 వేల యువత వచ్చినటువంటి పరిస్థితి. అదే సరూర్ నగర్ వేదికగా వీళ్ళు ఇస్తున్నటువంటి యూత్ డిక్లరేషన్స్ ఏవైతే హామీలు ఇచ్చారో వాటి పట్ల ఈరోజు కూడా ఈ దేశవ్యాప్తంగా నీటు ఇష్యూ ఇవాళ ఇప్పుడు కాదు, దాదాపు 2021 కావచ్చు, 2024 కావచ్చు, అదేవిధంగా 2016 కావచ్చు, ఇవాళ 2026 దాదాపు 4 సార్లు నీట్ లీకేజ్ అయింది. ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇప్పటి వరకు నీట్ లీకేజ్ అయినటువంటి దాదాపు చాలా మంది విద్యార్థులు, దాదాపు ఈ సంవత్సరం రాసినటువంటి విద్యార్థులు దాదాపు 20 నుంచి 23 లక్షల విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత మానసికంగా ఇబ్బంది పడి దానికి సంబంధించింది జెన్జీ వారు ఏదైతే తీసుకురో నీట్ పేపర్ లీకేజ్ పైనటువంటి కేంద్ర మంత్రి తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్తో, అదేవిధంగా నీట్ ఎగ్జామ్ ఎవరైతే అప్పీర్ సంబంధించినటువంటి వాళ్ళు నీట్ పేపర్ వల్ల చనిపోవడం జరిగిన వాళ్ళకు సంబంధించింది ₹1 కోటి ఏదైతే ఎక్స్రేస్ ఇవ్వాలనుకుంటూ అదే డిమాండ్తోనే, అదేవిధంగా అక్కడ చేస్తున్నటువంటి ధర్నాలు చేస్తున్నటువంటి శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసన చేస్తున్నటువంటి వారిపైన కేసులు ఎత్తివేయాలి. ఎందుకంటే వాళ్ళు శాంతియుతంగా విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం మీద మేము నిరసన కార్యక్రమం చేస్తే కూడా ఇలా మా మీద అక్రమ కేసులు పెట్టడం కాకుండా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులపైన ఏది లాఠీ చార్జ్, ఏ రకంగా లాఠీ చార్జ్ చేసినాం మనంతా కూడా టీవీలో చూసినాం. ఇలాంటి పరిస్థితులు ఇలా ఏది మహిళలను చూడకుండా, అమ్మాయిలను చూడకుండా కూడా చాలా రకాలుగా ఏది ఒక హింసాత్మకంగా చేసినటువంటి దాడులు వాటన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తూ వారికి జెన్జీకి మద్దతుగా రేపు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మన ఇందిరా పార్క్ దగ్గర వేదికగా దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో అంటే ఇలా చాలామంది డిగ్రీ కావచ్చు, అదేవిధంగా బీటెక్ కావచ్చు, ఇటువంటి విద్యార్థులు కూడా డిగ్రీ పీజీలు అది బీటెక్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారి సర్కారు వారికి వాళ్ళు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక కూడా చాలామంది విద్యార్థులు రోడ్డు మీకు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి అన్ని ఇష్యూల పైన రేపు మా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మేము కూడా యావత్ తెలంగాణ విద్యార్థి లోకం పట్ల నిరుద్యోగుల పక్షాన కొట్టడానికి మేము రెడీగా ఉన్నారు. దానికి మా నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారు కూడా ముఖ్య అతిథిగా రాబోతున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఒక నిరసన కార్యక్రమం ధర్నా కూడా మేము రేపు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం రాజీనామా చేయాలి కేంద్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అని గత కొన్ని రోజులుగా ఆందోళన జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా కనిపిస్తుంది. అసలు రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా ఉల్టా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రెండు కాలాల్లో కూడా
పేపర్ల లీకేజీలు జరిగినాయి. ఇప్పుడు ఒకరినొకరు అనుకుంటున్నారు. వారు చేస్తుంది కేవలం ఇవాళ కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే కేవలం ఇప్పటి వరకు కూడా లీకులు జరుగుతున్నాయి, విద్యార్థులంతా కూడా కొట్లాడుతూ రోడ్డు మీదకి వస్తుందంటే ఈరోజు ఆయన ఏం చెప్పారు, ప్రధానమంత్రి వీళ్ళ డిమాండ్ ఏంది, ప్రధాన డిమాండ్ విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయ్యారు. దాదాపు వీళ్ళ కొత్తగా కాదు, 2014 భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చినప్పటి నుంచి దాదాపు 12 సంవత్సరాలుగా ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అనేక పేపర్లు కూడా లీక్ అయ్యడం జరిగింది. అటు యూజీకి సంబంధించి నీట్ కావచ్చు, అదేవిధంగా స్టేట్ అదే అక్కడ ఉన్నటువంటి నేషనల్కి సంబంధించినటువంటి అనేక ఎగ్జామ్స్లలో కూడా దాదాపు ఇప్పటి వరకు 90 ఎగ్జామ్స్ వరకు పేపర్ లీకేజ్ అయినాయి. కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖ సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే కేంద్రం చేస్తున్నటువంటి నాటకాల్లో ఇలా కాంగ్రెస్ కూడా భాగస్వామ్యమై రాహుల్ గాంధీ నాయకత్వంలో వీళ్ళ ధర్నా చేసినటువంటి కార్యక్రమం. అంటే కేవలం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధంగా లీక్లైనాయి, ఇప్పుడు ఇలా భారతీయ జనతా పార్టీ వచ్చినా కూడా లీక్లు అవుతున్నాయి. దీని మీద స్పష్టత లేదు. ఇప్పటి వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు ఎందుకు కాపాడుతుంది భారతీయ జనతా పార్టీ? కాబట్టి ఏంది ఇలా కేవలం విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా మేము భాగస్వామ్యమైనాం కాబట్టి భారతీయ జనతా పార్టీ మేము తప్పును ఒప్పుకోలేక వాళ్ళు ఇలా తప్పు చేసినామని చెప్పి కనీసం తప్పును ఒప్పుకోలేక ఇలా మోడీ గారు ట్వీట్ చేస్తే దానికి ట్వీట్ కూడా ఏంది కేవలం అంటే ఒక ఫ్రాక్చర్ అయితే కాలుకు ఫ్రాక్చర్ అయితే ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేసినట్టు ఇలా కేవలం దాని మీద మనకేంది ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి దాని మీద అంటే దాన్ని పక్కదోన పట్టేయడం. అంటే ఇలా దాదాపు విద్యార్థులు ఇంత ఇబ్బంది పడుతున్నారు, నీట్ ఎగ్జామ్స్ రాసి ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయండి డిమాండ్ పెడితే కనీసం విద్యాశాఖ మంత్రిగా అంటే విద్యాశాఖ మంత్రి ఇంపార్టెంట్ అయిపోయాడు నరేంద్ర మోడీ తప్ప ఇవాళ విద్యార్థులు ఇంపార్టెంట్ కాలేదు. ఇదన్నీ ఎట్లా ఉందంటే ఒక దేశం మొత్తం ఒక సమస్య మీద మాట్లాడుతుంటే, దేశం మొత్తం నీట్ పేపర్ లీకేజీల మీద మాట్లాడుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం మోకాలకి బోడిగుండికి ముడేసినట్టు గ్లోబరీనా సంస్థ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన గ్లోబరీనా సంస్థ జరిగిన తప్పుల మీద తెర మీదకి తీసుకొస్తున్నాడు. యాక్చువల్గా గ్లోబరీనా సంస్థ ఏంటంటే ఆ పేపర్స్ని ఎవాల్యుయేషన్ చేసి కంప్యూటరీకరణ చేసి ఆ పేపర్స్లో వచ్చిన మార్కులను చేసి వాళ్ళు మెమోలు ఇస్తారు. పేపర్ లీకేజీకి సంబంధం కాదు. ముఖ్యమంత్రి ఎట్లా చెప్తున్నాడంటే ఇది పేపర్ లీకేజీలతో సంబంధం ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు గ్లోబరీనాని. రేవంత్ రెడ్డి అంటే గ్లోబల్స్ ప్రచారం మొత్తం రేవంత్ రెడ్డి ప్రచారం చేసుడు మొత్తం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ 31 నెలలు కూడా మొత్తం అబద్ధం మాట్లాడుకోవడం, కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అబద్ధాలు మాట్లాడుకుంటూ ఇప్పటి వరకు ఈయన కొనసాగుతుంది. ఇలా గ్లోబరీనా సంస్థ ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా సంస్థ పనిచేసింది. కాబట్టి ఈయన చేయాల్సింది ఏంది, ఈయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రేపు మా నాయకుడు కేటీఆర్ గారు మొన్న చూసారు కదా యువ సంగ్రామ సదస్సు పెడితే సరూర్ నగర్ వేదికగా ప్రియాంక గాంధీ ఆనాడు మే 8వ తారీఖు 2023లో ఆనాడు ప్రియాంక గాంధీ తీసుకొచ్చి వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాల గురించి మన నాయకుడు మాట్లాడితే భయపడి బెంబులెత్తి రేపు ఇందిరా పార్క్ కాడ ధర్నా జరుగుతుంది కదా దీన్ని మళ్ళీ తప్పుదోవన పట్టేయడానికి ఇలా మళ్ళీ ఒక కొత్త నాటకం ఆడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాలతోనే కాలం గడుపుతుడు. ఇప్పటి వరకు ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖ మొత్తం తెలంగాణలో పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి. ఇలా ఈ 31 నెలలుగా విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది. ఇలా దాదాపు గురుకులాల పరిస్థితి చూస్తే గురుకులాలు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు నాయకత్వంలో తెచ్చినటువంటి 1000కి పైగా గురుకులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు అడ్మిషన్ కోసం ఎమ్మెల్యేలు మంత్రులు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇలా ఆ గురుకులాలో ఇలా మీరు పోయి చూడండి, ఎవరు పోయి చూసినా కూడా ఖాళీలు మొత్తం ఎక్కడికక్కడ. ఎందుకంటే పూర్తిగా నిర్వీర్యం చేశారు. అక్కడ ఉన్నటువంటి అరాకొత వసతులతోని అక్కడ పరిస్థితులు పట్టించుకోలేక మీరు ఇంతకుముందు చెప్పినట్టు తేలు గరుచుడు పాములు గరుచుడు చాలా మంది ఇది సూసైడ్ చేసుకున్నటువంటి దాదాపు ఒక 120 మంది 31 నెలలో 121 మందికి పైగా చనిపోయారు. అటువంటి పరిస్థితి ఇలా కేవలం రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాలు. ఎందుకంటే మా నాయకుడు రేపు వస్తుంది కాబట్టి రేపు నిరుద్యోగ వ్యవస్థ అంతా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ఇందిరా పార్క్ వైపు పోతే రేపు ఏం జరుగుతుంది అని చెప్పి భయపడి ఇటువంటి తీసుకురా. ఒకటి ఢిల్లీలోనేమో కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ విద్యార్థులను ప్రదర్శన చేసుకోవాలి అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడతాడు. ఇక్కడ తెలంగాణలోనేమో అదే విద్యార్థులు అదే నిరుద్యోగ యువత మేము ప్రదర్శనలు చేస్తాం, మేము మీటింగ్లు పెట్టుకుంటామంటే అణచివేస్తున్నారు. మనం చూసినాం సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు పెట్టుకునేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకుంది. రేపు ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నాకు కూడా కండిషన్లతోటి పర్మిషన్ ఇచ్చిండ్రు. 1000 మందితోటే సభ పెట్టుకోవాలని చెప్తుండ్రు. ఢిల్లీలోనేమో ఎంత వందలాది మంది లక్షలాది మంది వేలాది మంది విద్యార్థులు వచ్చిండ్రు. రేపు అక్కడ మీరు ఆపగలుగుతారా? మీరు ఆపుతారా? 1000 మందితో పర్మిషన్ పెట్టుకోవాలని ఎట్లా అంటారు? విద్యార్థుల అణచివేసనే ఇది అణచివేత కార్యక్రమం అని బరాబర్ అడుగుదాం. దేశ రాజధాని ఢిల్లీలో వేలాది మంది విద్యార్థులు
రోడ్డెక్కిండ్రు. వేలాది మంది విద్యార్థులు ప్రదర్శన చేస్తున్నారు. వేలాది మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, పేపర్ లీకేజీలకు అంతు లేకుండా పోతుందని అక్కడ ప్రదర్శనలు చేస్తున్నారు. తెలంగాణలో కూడా విద్యార్థులు ప్రదర్శనలు చేయాలనుకుంటున్నారు. నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలైతలేవని వాళ్ళని నిలదీయాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం నిర్బంధం, కేంద్రంలో మాత్రం ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ నిర్బంధాలు ఉండొద్దు, విద్యార్థులను రానియాలి అని మాట్లాడతాడు. బాలుగారు, ఇంతకుముందు యువ సంగ్రామ సదస్సుకు మనం చూసినాం. అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టు నుంచి తెచ్చుకున్నాం. రేపు కూడా కొన్ని కండిషన్స్ పెట్టి పర్మిషన్ ఇచ్చింది. ఆంక్షలతో కూడినటువంటి పర్మిషన్ అంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏ ఇష్యూ చేసినా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి తన దగ్గర హోంశాఖ పెట్టుకుంది కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి వెళ్తే దాదాపు రోజు 100 మంది నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎటువంటి ధర్నాలు చేయకుండా, ఎటువంటి రోడ్డుకు నిరసన చేయకుండా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎవరైనా నిరసన చెప్పొచ్చు అనేసి ఈయనే ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజాపాలన అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా చేసుకోవచ్చు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మొన్న చూసినటువంటి యువ సంగ్రామ సదస్సుకు కూడా దాదాపు 15 రోజుల ముందే మా నాయకులు అప్పుడున్నటువంటి పరిస్థితిలో షంబీపూర్ రాజు గారు అప్లై చేయడం జరిగింది. ఈ యూత్ డిక్లరేషన్ గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. దాదాపు 31 నెలలు దాటిపోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఈ 31 నెలల తర్వాత మీరు ఇస్తున్నటువంటి జాబ్ల మీద మీరు సంవత్సరం లోపల 2 లక్షలు ఇస్తున్నారు. మీరు పెట్టినటువంటి జూన్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. మీరు నిరుద్యోగ భృతి 4,000. ఇలా నిరుద్యోగ భృతి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఒక నిరుద్యోగానికి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చిందా? అదే విధంగా అదే విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఎగ్గొట్టింది. ఇవాళ నిరుద్యోగులకు సంబంధించిన అంశం కావచ్చు, ఇవాళ నీట్ పైన కావచ్చు, ఇవాళ మేము విద్యార్థులకు అండగా అనేక విద్యార్థులకు సంబంధించిన ఈ 31 నెలలుగా విద్యార్థులకు అండగా భారత రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నీటు లీక్ అయినప్పుడు కూడా ఇక్కడ లోక్ భవన్ కూడా ముట్టడి చేయడం జరిగింది. అంటే మేము విద్యార్థుల పట్ల మొదటి నుంచి కూడా ఈ కేంద్రం కానీ రాష్ట్రం కానీ చేస్తున్నటువంటి తప్పులను అన్నిటి కూడా మేము వెలికి తీసుకుని చాలా సందర్భాల్లో ఫీజు రియంబర్స్మెంట్ విషయం కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం ఎత్తేస్తే కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. పేద పిల్లలు చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులు లాస్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల డిగ్రీ కావచ్చు, ఇలా బీటెక్ కావచ్చు, పై చదువులు చదువుకున్నటువంటి విద్యార్థులు అంతా కూడా విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇవ్వాలంటే కూడా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక చాలా మంది విద్యకు దూరమయ్యే పరిస్థితి. అంటే ఇలా నిరుద్యోగ వ్యవస్థ ఒకవైపు ఇలా తెలంగాణలో తాండమాడుతుంటే ఇలా విద్యార్థులు చదువుకుందామంటే పై చదువులో పోదామంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులు, ఓబీసీ పేద విద్యార్థులకు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక అదొక రకంగా విద్యకు దూరం అవుతుంది. అదేవిధంగా ఇలా తెలంగాణలో గత ప్రభుత్వం కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో దాదాపు 20 నుంచి 25 లక్షల ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు, ఐటీ రంగం కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు చూస్తే ఇలా ఫార్మా రంగం కుదేలైపోయింది, ఇలా ఐటీ రంగం కుదేలైపోయింది. అంటే మొత్తం తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రైవేట్ రంగం కూడా విధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇలా తెలంగాణ నిరుద్యోగ వ్యవస్థ ఏ విధంగా ఏర్పడంటే చాలా భయంకరంగా ఏర్పడింది. ఆ నిరుద్యోగ వ్యవస్థ కూడా ఇలా రేపు మీటింగ్ ఉంది కదా, ఏం కండిషన్స్ పెట్టింది? ఇలా ఆ మీటింగ్ సంబంధించింది రేపు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమం నిరుద్యోగులకు సంబంధించింది కావచ్చు, ఇలా నీటుకు సంబంధించినటువంటి ఇలా కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినట్టు వాళ్ళకు మద్దతుగా ఇలా నీటుకు సంబంధించినట్టు వాళ్ళు ఢిల్లీలో చేస్తున్నటువంటి ధర్నాలు శాంతియుతంగా ధర్నా చేస్తే వాళ్ళపై లాఠీ చార్జ్ కావచ్చు, వాళ్ళ టియర్ గ్యాస్ కావచ్చు, అదేవిధంగా రబ్బర్ బుల్లెట్ కావచ్చు కురిపించడం జరిగింది. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి మా విద్యార్థి విభాగం కూడా వారికి మద్దతుగా నిరుద్యోగ అంశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇలా ధర్నా కార్యక్రమం చేపడితే దాన్ని కూడా ఇలా ఆంక్షలతో కూడినటువంటి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కేవలం 1000 మందే రావాలని ఇలా రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అంటే తెలంగాణలో హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కాడ ఉన్నది కాబట్టి ఏ విద్యార్థిని అయినా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. ఇలా పోలీసులకు ఏ పనులు పెట్టుకోలేదు, ఓన్లీ నిరుద్యోగులను అరెస్ట్ చేయడం, విద్యార్థులను అరెస్ట్ చేయడం. ఏదైనా కార్యక్రమం తీసుకుంటే ఇలా ఈయననే కదా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా రకాలుగా మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ, ఈయన కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే ఇలా ఏడో గ్యారంటీగా చెప్పుకున్నాడు. చూడు ఇలా తెలంగాణలో 7వ గ్యారంటీగా నిరసన తెలుపుకునే స్వేచ్ఛ ఇస్తాము, మేము చాలా రకాలుగా మాట్లాడు ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తూ ఉంటే ఆంక్షలతో ఇలా చాలా మంది విద్యార్థులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు పోలీసులు. చాలా మంది పోవద్దని చెప్పి ఇప్పటికే మాతో మాట్లాడినటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు కావచ్చు, ఎస్బీ వాళ్ళు గారు మాట్లాడుతున్నారు, మీరు ఎంతమందిని తీసుకొస్తారు, ఇంతమంది రారు అంటే రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఏంది కేవలం ఆయన దగ్గర హోంశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి 2 దగ్గర పెట్టుకున్నాడు. ఈ 2 శాఖలు, ఒకవైపు విద్యాశాఖ, ఒకవైపు హోంశాఖ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం విద్య మీద అర్హత లేని వ్యక్తిగా విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నాడు. పోలీసుల లాండర్ దగ్గర పెట్టుకుని ఎక్కడ పోయినా కూడా అరెస్టులు చేయడం. అంటే ఇలా బయటకు బయలుదేరుతుంటే, ముఖ్యమంత్రి బయలుదేరుతుంటే చాలా మంది ఇలా 100 మందిని విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నట్టు పరిస్థితి. ఇలా ఇదే రేవంత్ రెడ్డి గారు ఇలా ఆనాడు
ఏది రాహుల్ గాంధీని తీసుకొచ్చారు. ఇదే అశోక్ నగర్ వేదిక తీసుకొచ్చి ఆనాడు అశోక్ నగర్ వేదిక చిక్కలపల్లి లైబ్రరీగా ఛాయ్ తాగి ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చినటువంటి గాంధీ కుటుంబం కాదు, నాది మామూలు కుటుంబం నుంచి వచ్చి ఇలా ఒక ఉద్యోగాన్ని ఉడవికంటే మీకు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగులంతా రెచ్చగొట్టి బస్ యాత్ర చేయించుకోరు. అదే నిరుద్యోగులు ఇలా తిరగబడుతుంటే వీళ్ళు నిరుద్యోగులు కాదు, వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు అని మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఇప్పుడు ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ అక్కడ ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధిస్తే ఆంక్షలు విధించొద్దు, విద్యార్థులకు స్వేచ్ఛనియాలి, భావ ప్రకటన స్వేచ్ఛ, విద్యార్థులు అక్కడ రావచ్చు, నిరుద్యోగులు అక్కడ రావచ్చు, ఉద్యోగులు అక్కడ రావచ్చు, ఈ ప్రదర్శనకు మద్దతు ఇవ్వచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ అదే రాహుల్ గాంధీ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో మాత్రం ఆంక్షలు విధిస్తారు. ఇక్కడ మేము మొన్న సరూర్ నగర్ మీటింగ్కి ఏమో 15 రోజుల దాకా పర్మిషన్ రాదు. మేము మళ్ళీ లాస్ట్ చివరి మూమెంట్లో గౌరవ కోర్టు హైకోర్టు న్యాయస్థానం అప్పీల్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి పర్మిషన్ సాయంత్రం పూట పర్మిషన్ ఇవ్వడం. ఇవాళ మేము ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసుకుంటామంటే ఇప్పటిదాకా ఆపి ఇప్పుడు ఆంక్షలతో పెట్టినటువంటి పర్మిషన్. అంటే ఇలా కేంద్రానికి ఒక న్యాయం, రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్న కాడనే ఒక న్యాయం, కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉన్నకేమో వాళ్ళు అదొక అక్కడ చేస్తున్నటువంటి విద్యార్థులే నిరసన, తెలంగాణలో చేస్తున్నటువంటి విద్యార్థులు కూడా విద్యార్థులే కదా, తెలంగాణలో చేస్తున్నటువంటి నిరసన చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ కూడా విద్యార్థులే, కేంద్రంలో చేస్తున్నటువంటి నిరసన చేస్తున్నటువంటి వాడు విద్యార్థులే. కాబట్టి కేంద్రంలో అక్కడ ఢిల్లీలో ఆంక్షలు ఉంటాయి, ఇక్కడే ఆంక్షలు. అంటే ఇలా కేవలము వీళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇలా భారతీయ జనతా పార్టీ కావచ్చు, రెండు కూడా అంటే కొన్ని సందర్భాలలో ములాఖాత్ ఉన్నటువంటి పరిస్థితి ఇలా చూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లో వెళ్తారు, కలిసి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ఆదేశాలను ఎక్కువ పాటిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు. ఇలా రేవంత్ రెడ్డి గారు మార్నింగ్ వైపు అంతా కూడా కాంగ్రెస్, రాత్రి వైపు అంతా భారతీయ జనతా పార్టీతో టచ్లో ఉన్నటువంటి పరిస్థితి అలా చూస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో. కాబట్టి నిరుద్యోగుల అంశం ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల అంశం పట్ల కావచ్చు, విద్యార్థుల అంశం పట్ల కావచ్చు, భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం 100% ఫైట్ చేస్తుంది. వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగులకు సంబంధించిన అంశాల పట్ల కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంశం కావచ్చు, ఖచ్చితంగా కొట్లాడుతూనే ఉంటాం. మేము ఎన్ని ఆంక్షలు పెట్టినా ఖచ్చితంగా కొట్లాడతాం. వాళ్ళ మెడలు వంచైనా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా విద్యార్థులు అన్యాయం చేస్తుంది. చాలా వరకు ఏంటంటే విద్యార్థులు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది ఇలా విద్యకు దూరమైన పరిస్థితి ఉంది. ఇది చాలా పెద్ద ఇష్యూ. అలా ఈ రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు విద్యకు దూరమైన పరిస్థితికి ఏర్పడుతుంది అలా. ఎందుకంటే గతంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల చాలా మంది విద్యార్థులు చదువుకున్నారు. తుంగబాల్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జెన్జీ ప్రొటెస్ట్లను తప్పుదారి పట్టిస్తేందుకు భారతీయ జనతా పార్టీ మాట్లాడవలసిన మాటలన్నీ మాట్లాడుతున్నాడు. మోకాలకి బోడిగుండికి ముడేస్తున్నాడు. గ్లోబరీనా సంస్థకు ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలకు ముడిపెడుతున్నాడు. ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలు ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయని. గ్లోబరీనా సంస్థ చేసిందేమో ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు పేపర్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత దాన్ని కంప్యూటరైజేషన్ చేసేది. ఆ గ్లోబరీనా పేరు మార్చుకొని కోఎంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో వాళ్ళు కర్ణాటక యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంటుంది. ఇదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఒడిశాలో వాళ్ళు ఆ కాంటెక్ తోటి ఒప్పందం చేసుకుంటారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేజీ యూనివర్సిటీ తోటి ఒప్పందం చేసుకుంటుంది. ఇన్ని చేస్తున్న తర్వాత కూడా ఇప్పుడు దాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఎంత వితండవాదం అంటే, కేటీఆర్ కంప్లైంట్ ఇస్తే ఈయన ఎంక్వైరీ చేస్తా అంటే ఈయన ఒక ముఖ్యమంత్రి అన్న సంగతి కూడా మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది.